ఈ నర్సన్పేట పరిధిలో ఉన్న ఇది మాతృదేవిని చూడండి. ఇది ఎలాగొంది, మా మదర్ గారు చనిపోతే చూడండి ఆ చీకటి గదిలో పడి చనిపోయారు. అప్పటికి మేము ఆ బాక్సులు తెచ్చుకున్నాం, 9,000 ఖర్చు పెట్టి. ఆ బాక్సులు తెచ్చుకున్నప్పుడు కూడా తాళాలు ఇవ్వలేదు, అక్కడ పడేశారు. మార్నింగ్ ఆ బాడీ లేవవుతాయి చూడండి. మీరు తదనంతరం రేపు అది తీసుకెళ్లి మేము మరి దానధర్మం చేయాలంటే అది స్మెల్ వచ్చి మేము ఎంత ఇబ్బందులు పడతాం. పందుకొక్కులు వాటర్ చూడండి, చూడండి ఒకసారి ఇందులో పడించానండి. మా అమ్మగారు కనీసం కరెంట్ కూడా లేదు, ఒక లైట్ సదుపాయం లేదు. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు 9:30 అంత ప్రాంతం 9:30 అవుతుంది. చూడండి ఆ బాక్స్ అక్కడ ఉన్నాయి, కనీసం తాళాలు ఇచ్చి చూడండి. ఇక్కడ ఇలాంటి అన్యాయం జరిగితే చూడండి, నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి. దయించి నేను జనసేన పార్టీలో 6 years నుంచి ఉన్నానండి. నేను ఎంతగానో కష్టపడతాను. అలాంటి నాకు ఇలాంటి అన్యాయం జరిగిందండి. అందరు కొంచెం దయించి ఆలోచించండి. చూడండి నా తల్లి పరిస్థితి ఎలా ఉంది. నియోజకవర్గం నుంచి సీఎంలు, డిప్యూటీ సీఎంలు అయ్యారు, చాలా మంది మినిస్టర్లు అయ్యారు. వాళ్ళందరూ ఉండి కూడా ఇలాంటి పరిస్థితి రావడం, ఈ మార్చిని ఇలా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంత ఘోరంగా ఉంది. దీన్ని మార్చి అంటే ఎలా ఉంటుందో ఇంత ఘోరం అనేది ఎక్కడ చూడలేదు అసలు. ఇది మార్చి అంటే పరిస్థితిలో ఉంది. మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ లావేరు మండలం నుంచి వచ్చి ప్రేజర్ బాక్స్ అరేంజ్ చేసుకుని ఇక్కడ మేము టెంట్ వేసుకుని బయట ఉందని ప్రయత్నం చేస్తే ఎవరు హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు కూడా స్పందించలేదు. కనీసం దయచేసి ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎవరికి అంటే అందరికీ బాధ ఎప్పుడు ఉంటుంది. ఎవరికైనా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు సహాయం చేసే వాళ్ళు లేకుండా కనీసం ఈ సిచ్యువేషన్ లేకుండా ఎప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే అది జరగదు. అధికారులు దీన్ని కొంచెం దీన్ని సీరియస్ తీసుకొని ఇలాంటప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు డైరెక్ట్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కైనా షిఫ్ట్ చేయాలి. ఈ బాడీలు ఇలాంటి దగ్గర పడేసి ఈ షెడ్ లో ఒక మూల పండి సెట్ లో పడేసి చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఎలా చేస్తారో సావండి అని చెప్పేసి తాళాలు వేసుకుని ఎవరి పంట వెళ్ళిపోతే మేము ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఉండాలి, అక్కడ ఏం చేయాలి, ఎటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేది మాత్రం. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ రాగానే మొట్టమొదటి రాగానే చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు స్పందించలేదు. అలాగే మా ఇన్ఛార్జ్ గారికి మాట్లాడగానే వెంటనే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ అన్న గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడారు. ఆయన సాయంత్రం 6 గంటల నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రేజర్ బాక్సుల విషయంలో గానీ, తాళాల విషయంలో గానీ, ఈ మార్చి అంటున్నారు. కరెంట్ లేదు, కనీసం కరెంట్ లేదనే విషయాన్ని కూడా ఈ అధికారులు గుర్తుందో లేదో తెలియదు. ఇది మార్చిరే అంటారు. ఇదే ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లేదు. సరే, ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రవీణ్ గారు కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దయచేసి ఆయన మేము కోరేది ఒకటే, ఉదయాన్నే వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి, ఇటువంటి రిపీట్ అవ్వకుండా చేయాలని ప్రవీణ్ గారిని కూడా మేము విన్నవించుకుంటాం. దయచేసి ఆయన ఉదయాన్ని ఒకసారి వచ్చి ఈ సైట్ విజిట్ చేసేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేటట్లు దీన్ని పరిష్కరిస్తారని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.